ఉన్న వనరులన్నీ ఎందుకున్నాయంటే నీకోసం, అంటే మానవ జాతి కోసం. నీకోసం అంటే నీకోసం అని కాదు. మానవుడి ప్రవర్తన ఎలా ఉంది అంటే పెట్రోల్ ఉంది. ఎవరికి కావాలి పెట్రోలు? నాకే. పృథ్వీమాత హృదయ గర్భంలో దాగి ఉన్నటువంటి ఆ పెట్రోల్ పరిణామ క్రమములో దేనికోసం ఆవిడ నిక్షిప్తం చేసుకుందో మనకి తెలీదు. మనం వాడేస్తాం ప్రస్తుతం. అంటే మన ఆలోచన విధానం అలా ఉంది. సెల్ఫ్ సెంటర్డ్, స్వార్థం ఉంది. నేను స్వార్థం వేరు, స్వకేంద్రితం అంటే ఏంటి? అంతా నాకోసమే. హాస్పిటల్ ఎందుకుంది అంటే నాకోసమే. డాక్టర్ ఏమంటాడు? పేషెంట్స్ ఎందుకోసం ఉన్నారు అంటే నాకోసమే. ఎంచేత మళ్ళా రండి అంటాడు. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట అంటే ఒప్పుకోకండి మీరు. మళ్ళీ వెళ్ళాం మనం డాక్టర్ దగ్గరికి, వద్దు. ఈ భావన అర్థం చేసుకోండి. యోగి ప్రపంచంలో నేను ఒక భాగాన్ని, నా యొక్క పాత్ర ఈ ప్రపంచంలో ఏమిటి అన్నది ఆలోచించి ఆ విధంగా జీవించగలగాలి. అందుకే నేను చెప్తాను, నేను జపం చేయలేకపోయాను, ధ్యానం చేయలేకపోయాను, యజ్ఞం చేయలేకపోయాను, మానేయండి, ఏం పర్వాలేదు, అవంతా ఇంపార్టెంట్ కాదు. మీ బాధ్యత ఈ ప్రపంచంలో, ఈ విశాల విషయంలో ఒక వ్యక్తిగా ఏమిటి అది అర్థం చేసుకుంటే, ఏమని చెప్తున్నారు ఋషులందరూ కూడా? మీరు కూడా భగవత్ స్వరూపులే. అందులో వాళ్ళు ఏ విధమైనటువంటి అనుమానం పడరు. వాళ్ళు ఏ విధమైనటువంటి మీరు కాస్త పెద్ద భగవంతుడు, మీరు కాస్త చిన్న భగవంతుడు అనే అంటలే. వాళ్ళు మానవ శరీరధారి ఎవడైనా ఉంటే వాడు ఖచ్చితంగా భగవంతుడే. అదేగా వాళ్ళు చెప్పింది. మరి ఆ భగవంత్ తత్వం ఉందే, డివినిటీ ఉందే, ఆ ఈశ్వరత్వం ఉందే, మరి మనలో ఎందుకు రావటంలే బయటికి? ఎందుకు మనకిలో బయటికి రావటం లేదు అంటే దాన్ని మనం బయటికి రానివ్వటం లేదు. అంతే, సింపుల్ లాజిక్. మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని, మనలో ఉన్నటువంటి స్వార్థము కానీ, మనలో ఉన్నటువంటి ఆత్మ కేంద్రితమైనటువంటి ఆలోచన విధానం కానీ దాన్ని బయటికి రానివ్వటం లేదు. యాక్చువల్ గా సాధనలో మీరేం చేయక్కర్లేదు, పోగొట్టుకోవాలి. గురుదేవులు ఎప్పుడూ ఉదాహరణ ఇస్తూ ఉండేవారు. ఓ రాయి ఉంది, ఓ శిల్పి ఉన్నాడు, దాన్ని ఒక అందమైనటువంటి భగవంతుడి విగ్రహంగా మార్చాడు. అంటే ఏమైనా కలిపాడా, తీస్తాడా? తీసేస్తాడు. మీరు అదే చేయాలి. మనం ఏం కలుపుకోక్కర్లే. చాలా కోరికలు ఉన్నాయి మనకి, తీసేయండి వాటిని. ముందు అది తొలగించండి వాటిని. అది తొలగించకుండా ఆ భగవంతత్వం బయటికి రావాలి అంటే రాదు. అది ఒక చిన్న రహస్యం, అదొక్కటి అర్థం చేసుకోండి. అదే ఇక్కడ నేను మీ చేత ప్రాక్టీస్ చేయిస్తున్నాను. అందుకే మాట్లాడటం లేదు నేను. అంటే మాటలు చాలా మాట్లాడే మనం, అంతులేదు దానికి ఉంది. ఎన్నిసార్లు మాట్లాడతాం? మాటలు కాదు కావాల్సింది, మీలో ఉన్నటువంటి భగవంతుడు బయటికి రావాలి అంటే ముందు ఏంటి అంటే మీలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని కప్పివేసినటువంటి కోరికలు, ఆలోచనలను పక్కకి తొలగించండి. అదేం పెద్ద కష్టం కాదు. శరీరంలో మార్పు తీసుకురావాలంటే చాలా కష్టం, కానీ ఆలోచనలో మార్పు తీసుకురావటం ఎంతో తేలిగా. మీరు ఆలోచించి చూడండి, నేను చెప్పింది కరెక్ట్ అవునో కాదు. ఆలోచనలో మార్పు రావటం ఎంతసేపు? నిమిషంలో మార్చుకోవచ్చు ఆలోచన విధానాన్ని. శరీరంలో మార్పు తీసుకురావాలి అంటే ఒక్కొక్కసారి కొన్ని మార్పులు మనం తీసుకురాలేము. చల్లగా అయిపోవాలి అమెరికన్స్ లాగా అంటే ఈ జన్మలో అవలేము, అసంభవం అది. కానీ అమెరికన్స్ లాగా ఆలోచించగలగాలి అంటే చాలా సులభం అది. అంచేత అసలు ఆలోచించకుండా ఉండడం అంటే ఇంకా చాలా సులభం. అసలు ఆ సులభమైంది మీరు చేయటం ఇష్టపడటం లేదు. అది ఆలోచిస్తూనే ఉంటాం మాస్టర్, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మాస్టర్. వద్దు, ఏ ఆలోచన వద్దు. నిశ్చింతగా, నిర్లిప్తంగా
ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి లేకుండా జీవించటం మొదట నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్ అది. దీనికి నిరంతరము నేను మీకు చెప్పేది ఏంటి అంటే, అనేక జన్మలు ఎత్తాం మనం నమ్ముతాం ఆ విషయాన్ని, జన్మలు ఎత్తామని. ప్రతి జన్మలోనూ అన్నదమ్ములు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు. గ్యారెంటీ కదా. శ్రీకృష్ణుడికే తప్పలేదు శత్రువులు, రాముడికే తప్పలేదు. బాధలుంటే ఈ బాధల పరంపర ఆగేది కాదు. అంచేత ఎక్కడ ఆపాలి దీన్ని? ఈ కోరికల్ని ఎక్కడ ఆపుతాం మనం? ఆపేయండి. ఇంకా అది నేను అనేది, ఈ క్షణంలో ఆపేయండి, మీరు భగవంతులు అయిపోతారు. మొదలు మర్రి చెట్టు అంకురించింది, చిన్నగా ఉంటుంది, చిన్న కుర్రాడైన దాన్ని పీకేయచ్చు. కానీ అది పెరిగి పెద్దదవుతే ఎంతమందికి నేడుస్తుందో అది. మీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని కూడా అంకురింపజేయటానికి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇంకా ఆలోచనలొద్దు, కోరికలొద్దు. వాటికి అంతు లేదు. అందుకు ఆ కోరికలకి నిజంగా అంతు లేదు. మరి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా మాస్టర్, ఏం చేయమంటారు? ఆధ్యాత్మిక జగత్తులో నిష్ణాతులైనటువంటి యోగుల యొక్క జీవిత చరిత్ర చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీకు కనిపిస్తారు. చెప్పులు కుట్టేవాళ్ళు ఉన్నారు, రవిదాస్, మీరాబాయి గురు చెప్పులు కుట్టేవాళ్ళు. రాజస్థాన్లో ఏదో ఊరు చెప్పులు కుడుతున్నాడు. ఒకసారి గంగా స్నానం అని, గంగా దశహరా అని జూన్ నెలలో వస్తుంది. దానికి చాలా మంది గంగా స్నానం చేయడానికి కాశీకి వెళ్తారు. ఆ ఊరు నుంచి రవిదాస్ ఏ ఊళ్ళో అయితే జీవిస్తున్నాడు చెప్పులు కుడుతూ, ఆ ఊరు నుంచి కూడా కొంతమంది మేము వెళ్తున్నాము, సరే నేను వస్తానన్నాడు రవిదాస్. డబ్బేం లేదుగా, పూర్వకాలంలో కాశీకి వెళ్ళాలి రాజస్థాన్ నుంచి అంటే ట్రైన్స్ అవి ఏం లేవు, చాలా డబ్బు కూడబెట్టుకోవాలి, అదంతా చేసుకున్నాడు. చివరి క్షణంలో కావలసిన ధనము సమకూరలేదు రవిదాస్కి. రాత్రి పొగలు చెప్పులు కుట్టాడు, అయినా కుదరలేదు. ఎవరికైతే చెప్పులు కుడతాను అని ఒప్పుకున్నాడో వాడు చెప్పులు ఇంకా పూర్తి చేయలేకపోయాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ కథని. మీకు అనేక అనుమానాలు ఈ కథలో తీరిపోతాయి. ఎవరికైతే చెప్పులు కుట్టి ఇస్తానన్నాడు, ఒప్పేసుకున్నాడు, 5-6 నెలల ముందు నుంచి కుట్టేయగలనని, కుట్టలేకపోయాడు. ఆ టైంకి డబ్బు సమకూరలేదు. బయలుదేరేవాళ్ళు బయలుదేరిపోతున్నారు, టైంకి చేరుకోవాలి కదా కాశీకని. రవిదాస్తో అన్నారు, మరి మీరు వస్తారా అని. నాకు వీలు పడదు, నేను ఒక బాధ్యత ఉంది నాకు, నేను ఈ కాలంలో ఇంతమందికి చెప్పులు కుట్టి ఇస్తానన్నాను, నేను అది ఇచ్చాకే గంగా స్నానం అన్నాడు. చాలా జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. సరే అవుతే మేము వెళ్తున్నాం అన్నారు. అంటే ఒక చిన్న నాణం, ఆ రాగి నాణం ఏదో ఆ కాలంలో ఉన్నది తీసి గంగా నదిలో నా తరఫున వెయ్యండి అని వెళ్ళారు. వాళ్ళందరూ కాశీలో స్నానం చేశారు. ముడుపులు ఉంటాయి కదా, ఎవరు ముడుపులు వాళ్ళు తీర్చుకున్నారు. బయలుదేరి వచ్చేస్తూ ఉంటే ఒకడికి గుర్తొచ్చింది, అదే రవిదాస్ రాగి నాణం ఇచ్చాడు. ఉంటే పోరా రాగి నాణం ఇచ్చేది ఏముంది గంగలో, అక్కడే పడేయన్నారు. వద్దులేరా పాపం అతను ఇచ్చాడు కదా అని విసిరిశారు. అక్కడి నుంచి గంగా నది నుంచి ఓ బంగారు చెయ్యి వచ్చి ఆ రాగి నాణాన్ని పట్టుకుందిట. కథలు కావ్యమంతా మీరు కూడా ఇలాంటి అనుభూతి మీరు అనుభూతి చెందవచ్చు. ఇదంతా జరగలేదు అనుకోకండి, ఖచ్చితంగా జరుగుతాయి ఇలాంటివి యోగుల జీవితంలో. ఎందుకు అలా జరిగింది? బాధ్యత విస్మరించకండి. గంగా నదికి వెళ్లి స్నానం చేస్తానని మొక్కుకున్నాడు, కరెక్టే.
కానీ అక్కడ ఇంటి దగ్గర తను ఒక బాధ్యత ఒప్పుకున్నాడు, ఫలానా టైంకి నేను చెప్పులు కుట్టిస్తాను అని. అది పూర్తి చేయకుండా నేను గంగా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చిస్తాను అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్లే. పూర్వకాలం వాళ్ళు కదా, మొక్కుబడి ఉందయా నేను స్నానం చేసి వస్తానంటే ఎవడైనా వద్దంటాడా? వద్దు. ఆ పని మీరు ఇళ్లలో కూడా చేయకండి అని చెప్తున్నాను. ముందు అది అర్థం చేసుకోండి. ఇంటి పని చాలా ముఖ్యం. ఎందుకు చాలా ముఖ్యం? యోగ సాధనలో తర్వాత మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతం మీరు కర్మ సిద్ధాంతంలో ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటే, మీరు ఎక్కడ పుట్టారో, మీరు ఎవరితో చుట్టబడి ఉన్నారు, మీ చుట్టూరా ఎవరు ఉన్నారు, అదంతా కూడా మీ అర్హత బట్టి ప్రకృతి నిర్ణయించి వాళ్ళని అక్కడ ఉంచుతుంది. మీరు తప్పించుకోలేరు దాన్ని. తప్పించుకుంటే ఏమవుతుందంటే మళ్ళా చుట్టుకుంటుంది. అది సింపుల్ ఫిలాసఫీగా ఇప్పుడు అర్థం చేసుకోండి దాన్ని. తర్వాత మన సాధనలో ఇంకా ముందుకెళ్ళాక దాని లోతుల్లోకి వెళ్దాం. ప్రస్తుతం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎక్కడున్నారు. మీకు నచ్చొచ్చు ఆ పరిస్థితి, నచ్చకపోవచ్చు. ఆ పరిస్థితి మీకు చాలా అవసరం. ఆపరేషన్ చేయాలి, హార్ట్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఎలా ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటాన్ని? నొప్పి లేకుండా ఉంటుందా ఏంటి? చాలా బాధగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? డాక్టర్కి ఇదిగో బాబు ఈ ₹1,00,000 తీసుకో అంటాం. ఎందుకంటే కొయ్యమని, కోయించుకోవటానికి ఇస్తాం ₹1,00,000. అది కూడా గుండె కోయించుకోవటానికి. ఎందుకు ఇచ్చావు? తర్వాత సుఖంగా ఉంటుందని కదా. మీ జీవితాల్లో వచ్చే కష్టాలు కూడా అంతే అన్నది గుర్తుంచుకోండి. అది యోగి జీవిత విధానంలో చూసే దృష్టికోణం. మీకు తెలిసినా తెలియకపోయినా అది 100% కరెక్ట్. పారిపోకండి పరిస్థితుల నుంచి. వాళ్ళు బాధ పెడుతున్నారు, అత్త బాధ పెడుతుంది, కోడలు బాధ పెడుతుంది, మామ బాధ పెడుతున్నాడు, తమ్ముడు బాధ పెడుతున్నాడు, వాడు బాధ పెడుతున్నాడు, వీళ్ళు బాధ పెడుతున్నారు. ఏం చేయాలి మాస్టారు? పారిపోకండి. ఏమీ పారిపోక్కర్లేదు. కానీ తమాషా ఏంటి అంటే, ఏ క్షణంలో మీరు ఆ పరిస్థితిని ఒప్పేసుకుంటారో ఆ క్షణంలో ఆ పరిస్థితి మారిపోతుంది. కానీ పరిస్థితి మారిపోతుంది అని చెప్పి ఒప్పుకుంటానని నటిస్తే ప్రకృతి ఒప్పుకోదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా లేదా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీకు ఎంత స్పష్టంగా అర్థమవుతే యోగ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు. చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి మనుషులకి. మేము ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏది బాధ్యత, ఏది మోహము. ఇది ఎంత చెప్పినా కూడా శ్రీకృష్ణుడే అంటాడు, గహనా కర్మణో గతి. చాలా కష్టం ఆ కర్మ యొక్క గతిని తెలుసుకోవటం అని. కానీ ధర్మ సూక్ష్మాలు మనకు అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనం అర్థం చేసేసుకోవచ్చు, మనం ఎక్కడ ఉన్నాము. అంతకంటే మంచి పరిస్థితుల్లో భగవంతుడు మనని ఉంచగలిగితే భగవంతుడు మనని అక్కడ ఉంచడు. ఉంచేదంటే భగవంతుడు దయామయుడు కనుక, భగవంతుడు కరుణామయుడు కనుక. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా, మనకి కష్టాలు ఇచ్చినా, దుఃఖాలను ఇచ్చినా, మనకి నచ్చని పరిస్థితులు ఇచ్చినా, ఆ పరిస్థితులు ఎందుకున్నాయి అక్కడ అంటే we deserve it. మనకి తగిన పరిస్థితులు అవి అంతే. ఇది ముందు మీరు ఒప్పేసుకోగలిగితే పరిస్థితులు ఎలా మార్చుకోవాలో మీకే అర్థమవుతుంది. ఇది ఒప్పుకోం మనం. వాళ్ళ ఆలోచన మంచిది కాదు, వాడు ఏదో విధంగా నన్ను దెబ్బతీయాలనుకుంటున్నాడు. మీకు తెలియదేమో, మీకు అలాంటి పరిస్థితి ఎదురయ్యే కర్మ లేకపోతే వాడు దెబ్బతీయాలన్న తీయలేడు. స్కూటర్ స్టార్ట్ కావటం లేదు ఒకటిది,
యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీలో నా ముందే జరిగింది. నేను కూర్చోవాలి వెనకాతల, కూర్చో స్టార్ట్ అవటంలే, కొడుతున్నాడు కిక్కు మీద కిక్కు కొడుతున్నాడు, స్కూటర్ స్టార్ట్ అవటంలే. వెనకాత నుంచి ఒక జీప్ వచ్చి స్కూటర్ని గుద్దింది, స్టార్ట్ అయిపోయింది. కాళ్ళు చేయి విరిగే యోగం ఉంటే కాళ్ళు చేయి విరిగి ఉండేది. ఆ యోగం లేకపోయిన వల్ల స్కూటర్ మీద ఎక్కి వెళ్లే యోగం ఉంది, స్కూటర్ స్టార్ట్ అయింది. ఇది అనుక్షణము మన జీవితంలో జరిగేటటువంటి సంఘటన. అది గుర్తుంచుకోండి. మీరు ఇంకోళ్ళని బాధ్యతలు చేయకండి. వాళ్ళ వల్ల నాకు కష్టంగా ఉంది, మా అత్త వల్ల నాకు కష్టాలు వస్తున్నాయి, నా భర్త వల్ల నాకు కష్టాలు వస్తున్నాయి, నా తమ్ముడు వల్ల నాకు కష్టాలు వస్తున్నాయి, వాడు నన్ను మోసం చేశాడు, వీడి వల్ల నేను ఆ వ్యాపారంలో నష్టపోయాను. యోగి అలా ఆలోచించాడు. ముందు ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఈ పరిస్థితికి నేను పరిపూర్ణంగా యోగ్యుణ్ణి కనుకే ఈ పరిస్థితి నాకు వచ్చింది. సింపుల్ గా దాన్ని ఒప్పేసుకోండి. మీరు ఏమవుతుంది ఒప్పుకుంటే? మొట్టమొదట మీ మానసిక ఆవేదన ముందు ఉండదు, మీ బాధలు ఉండవు ముందు, మిగతా సంగతి తర్వాత చూద్దాం ఏమవుతుందో. కానీ ఇది ఎప్పుడైతే మీరు ఒప్పేసుకుంటారో ప్రకృతిలో ఓ విచిత్రమైనటువంటి స్పందన ఏర్పడుతుంది. ఆ స్పందన పరిస్థితుల్ని మార్చేస్తుంది. దాన్ని గురువు అనుగ్రహం అంటాం. అది మీకు ఇక్కడ ఎలా పొందాలో చెప్తున్నాను నేను. యాక్సెప్ట్ ఇట్. దేన్ని ఒప్పేసుకోమంటున్నాను నేను? ఏ పరిస్థితి అయినా సరే, ఆరోగ్యం బాగోలేదు, ఒప్పేసుకోండి, పూర్తిగా ఒప్పేసుకోండి. నచ్చలేదు పరిస్థితి, ఒప్పేసుకోండి. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పేవాడు. పడవలో కొంతమంది నది దాడుతున్నారు, వర్షం కురుస్తోంది, కుంభపు వృష్టి, పడవలో నీళ్లు నిండిపోతున్నాయి. అంచేత ఏం చేస్తున్నారు? పడవలో నిండి నీళ్ళని మిగతా వాళ్ళందరూ తోడి బయట పారపోసేస్తూ ఉంటే అందులో ఒక యోగి ఉన్నాడు. వాడేం చేశాడు? నదిలోంచి నీళ్లు తీసి పోస్తే. ఎందుకు అంటే, ఏంటో మీరు భగవంతుడు నీళ్లు నింపుతున్నాడు, నేను నీళ్లు నింపుతున్నాను అన్నది. యాక్సెప్ట్. యోగి దృష్టి అది. ఆ మానసిక స్థితి మీరు తెచ్చేసుకోగలిగితే మీరు యోగులు అయిపోతారు. మీరు ఏ సాధన చేయక్కర్లేదు. యోగ సిద్ధి పొందటం అనేది ఒక సెకండ్ అంతే. దాని తర్వాత దాన్ని నెమరేసుకోవటమే. ఏమీ చేయక్కర్లే. ఈ మానసిక స్థితిని నిలబెట్టేసుకోగలిగితే ఆ భగవంతుడి యొక్క మొత్తము శక్తి మీదే. కబుర్లేం చెప్పటంలే నేను, యోగుల చరిత్ర అది నిరూపిస్తోంది, నా అనుభవం కూడా అది నిరూపిస్తోంది. కానీ టైం పడుతుంది. అంకురం వచ్చాక మహావృక్షంగా మారటానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది, అది వేరే విషయం. కానీ మొలకెత్తటం అంటూ జరిగితే ఇంకా మనం గాభరా పడక్కర్లే, నీళ్లు పోసుకుంటూ ఉంటే చాలు. ఈ భావన అర్థమైంది కదా? ఉన్న పరిస్థితి, నేను ఏ పరిస్థితిలో అయితే ఉన్నానో ఆ పరిస్థితికి అన్ని విధాలా నేను సరిపోతాను. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి మీరు. యాక్సెప్టెన్స్, ఒప్పేసుకోవడం. అవును, అంతే, ఇదే రైట్. అది మీరు అనగలిగితే ఎలా మల్టిప్లై అవుతుందో పరిస్థితులలో మీకే అర్థమవుతుంది. చేసి చూడండి. అది ఆచరణలో మీరు నేర్చుకోవాల్సినటువంటి 2వ పాయింట్. 3వ పాయింట్ ఏం చెప్పాను నేను? మీరు ఈ మౌనాన్ని సాధన చేస్తున్నప్పుడు నోరు మూసు కూర్చోవటం కాదు. నోరు మూసుకుని కూర్చున్న వల్ల భగవద్ దర్శనమే అయిపోతే మూగ జీవాలన్నిటికీ భగవంతుడి దర్శనం అయిపోయి ఉండేది. అంతేగా? నోరు మూసుకుని కాదు కూర్చోమన్నాను నేను ఇక్కడ. మౌనంగా కూర్చుని మీ లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వంతో సంబంధం ఏర్పరచుకోండి. యోగము అంటే అర్థం అది. యోగము అంటే కలియిక.
ఏది కలుస్తుంది? మీరు కలవాలి. ఎవరితో కలవాలి? మీ లోపల ఉన్నటువంటి దివ్యత్వంతో. దాంతో ఎవరైనా కలవచ్చు. వయస్సుతో నిమిత్తం లేదు, ఆరోగ్య పరిస్థితితో నిమిత్తం ఏమీ లేదు. కేవలం మీకు అది ఇష్టం ఉండాలి చేయటానికి. నాకు వీలు పడలేదు మాస్టారు, కాళ్ళు చేతులు పనిచేయవు, ఏం పర్వాలేదు, ఆలోచిస్తున్నావు కదా, ఇంకోటి మీద కోపం తెచ్చుకోగలుగుతున్నాం కదా, దాని బదులు ఇచ్చేయి. ఏం చేయమంటున్నాను? మౌనంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీరు ఇంటికి వెళ్ళిపోయాక కూడా మౌనంగానే ఉండండి. రిక్వెస్ట్ చేయండి ఇంట్లో వాళ్ళతో. మనం చాలా జన్మలు బట్టి కబుర్లు చెప్తూనే కూర్చున్నాం. ఏముంది వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, మీరు కొత్త మాటలు ఏం మాట్లాడుకుంటారు? రోజు అవే మాటలేగా. ఇంకా మేము మాట్లాడాం. ఇంట్లో వాళ్ళు కూడా భలే ఆనందిస్తారు అమ్మయ్య అని. వాళ్ళు ఆనందిస్తున్నా ఆనందించకపోయినా మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండి ఏం చెయ్యాలి అదే అర్థం చేసుకోండి. ఏం చెయ్యాలో ఇది చేయగలిగినప్పుడు మీ మౌనము అర్థవంతం అవుతుంది. అది ఆ క్షణం నుంచి అంకురించటం మొదలెడుతుంది. నేను చాలాసార్లు చెప్తాను. నేను మీకు ఉదాహరణ, ఒక విత్తనాన్ని మీరు భూమిలో నాటారు. బతికే విత్తనం అవుతే అది నాటిన క్షణం నుంచే మహావృక్షం. అది టైం పట్టచ్చు, అది వేరే విషయం. కానీ మీరు భూమిలో నాటారు, నాటిన క్షణం నుంచే దానిలో జీవం ఉంది, అది పెరుగుతూ వస్తుంది. అది మీరు అంతే. ఈ క్షణం నుంచే మీరు యోగులు. అసంభవం ఏం కాదు అది. కానీ ఏంటి నాటాలి? మీరు ఆలోచించొద్దన్నాను కదా, కోరికలు కోరుకోవద్దన్నాను కదా. మరి ఏం చేయాలి? మీరు మీ లోపల 3 లక్షణాలు కలిగినటువంటి ఒక చేతనత్వం ఉంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. అలాంటి గురువు ఎక్కడున్నాడని చెప్తాం? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఈ సంపూర్ణ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నాడు ఆ శక్తి. మరి అది మీలోనూ ఉన్నాడుగా. దాన్ని పట్టుకోండి, దానికోసం గమనించండి. ఉత్తిని కూర్చుంటే ఏం లాభం? మీరు ఉత్తిని కూర్చుంటే ఏమీ అవ్వదు. మౌనంగా అర్థమైందా ఏం చేయాలో? పట్టుకోండి దాన్ని. అది లోపల ఉంది. అది ఏమో ఈ క్షణంలోనే పట్టుకుంటారేమో, మీరు ఏం తెలుసు. చాలా టైం పడుతుందన్నాను నేను. 20 జన్మలు పడుతుంది అన్నాను అనుకోండి. ఇదే 20వ జన్మేమో, అప్పుడు తెలుసు 19 జన్మలు అయిపోయిందేమో. కాకపోతే ఇక్కడ కూర్చోంగా ఇదంతా వింటూ ఏంటి ఈ గందరగోళం అంతాను, నోరు మూసుకోమంటాడు అని పారిపోయి ఉండేవాడు మీరు. మీకు ఈ విషయాలు రుచిస్తున్నాయి అంటేనే అర్థం ఏంటి అంటే ఆ బీజాలు ఉన్నాయని, ఆ అర్హత ఉందని. కానీ ఈ సమాజం ఉందే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఉందే, ఆ వాతావరణం మిమ్మల్ని దీనికి అనుకూలంగా లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మౌనముగా ఉండి మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుణ్ణి, మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వవ్యాపిని, మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వసమర్థమైనటువంటి సత్తాన్ని పట్టుకోవాలి అంటే మీరేమీ బయట వాళ్ళకి చెప్పక్కర్లే. అసలు మీరు చేస్తున్నారని కూడా చెప్పక్కర్లే. మీ పని మీరు చేసుకోండి. చెప్పాలా ఏంటి మేము చేస్తున్నామని? మీరు మౌనంగా ఉన్నారు, ఏం చేస్తున్నారో అడిగి తెలుసు. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ పుస్తకం రాత్రల్లా చదివేవాడిని. మా నాన్నగారు మా తాతగారు ఎంత ఆనందించేవారు. కానీ కెమిస్ట్రీ పుస్తకం లోపల ఏముండేది? డిటెక్టివ్ నవల్ ఉండేది. అందరూ అలాగే చేసి ఉంటారు, నేను చేశాను అది. లేకపోతే నేను ఒక్కడే అలా అంటారు, మీరు చాలా మంచివాడు, మీరు అలా చేసి ఉండరు కదా. అలాగే మీరు బాహ్య జీవితంలో మామూలుగా జీవించండి, లోపల డిటెక్టివ్ పుస్తకం పెట్టుకోండి. ఈ భావన, ఈ గురువుని తలుచుకుంటున్నాను చెప్పకలే 10 మందికి. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది? ఎవ్వరికీ చెప్పక్కర్లే. నిరంతరము. తమాషా ఏంటో తెలుసా?
మౌన స్థితిలో ఆ స్పర్శ ఎప్పుడైతే లాగటం మొదలెడుతుందో ఇంకా ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అది ఆ ఆకర్షణ పరిధిలో పడాలి. ఈ గురుత్వాకర్షణ నియమాలు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్కసారి ఇక్కడ నుంచి మనం పంపించినటువంటి రాకెట్ చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తిలోకి వెళ్ళగలిగితే ఇంకేం చేయక్కర్లే, చంద్రుడే చూసుకుంటాడు. రివర్స్ లో భూమి యొక్క ఆకర్షణ శక్తిలోకి ఆ రాకెట్ వచ్చేస్తే ఇంకా మనం ఏం చేయక్కర్లే, భూమి చూసుకుంటుంది. అలాగా మనం ఎలాగో అలాగా మౌనము యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోగలిగితే కొంచెం కష్టపడాలి దానికి. కానీ ఒక 2 నిమిషాలు కూర్చుంటే సరిపోదు, ఇది 10 నిమిషాలు కూర్చుంటే సరిపోదు. మా గురువు గారు ఇప్పుడు ఏం చెప్పారు అంటే, మీరు సాధన చేయదలుచుకుంటే రోజుకి కేవలము 24 గంటలు చేయండి, అంతకంటే ఎక్కువ చేయగలిగితే మీ ఇష్టం అనేవారు. అంతకంటే తక్కువలో మీరు సాధకులు కాలేరు. నిరంతరము ఈ మానసిక స్థితి ఉంచుకోవటానికి ఏంటి మీకు అడ్డు? వాడి గురించి బాధపడటము, ఉన్న పరిస్థితుల గురించి బాధపడటం. ఆ పరిస్థితులు మనం మార్చలేము. పరిస్థితుల్ని మనం మార్చగలిగితే బాధపడంగా మార్చటానికి ట్రై చేస్తాం. మార్చలేని పరిస్థితులు మన ముందున్నప్పుడు, ఇంకా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు గాభరా పడకుండా ఆ మౌనంలోకి వెళ్ళిపోగలిగితే, ఆ మౌనంలో ఏముంది? 3 లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. సర్వజ్ఞత్వం ఉంది అక్కడ, సర్వవ్యాపకత్వం ఉంది, సర్వసమర్థత ఉంది. ఈ 3 లక్షణాలు ప్రతి గురువు చూపించాడు మీకు. సివివి గారు చూపించారు, లాహిరి మహాశయ చూపించాడు, రామకృష్ణ పరమహంస చూపించాడు, సిద్ధి సాయి చూపించాడు, అరవిందో చూపించాడు, శ్రీరామ్ శర్మ ఆచార్య చూపించాడు. వీళ్ళనే ఎందుకు అంటున్నాను అంటే, వీళ్ళ గురించి మనకి ఎక్కువ పుస్తకాలు లభ్యం అవుతాయి. వీళ్ళ గురించి వీళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఏ విధమైనటువంటి జీవితం జీవించమని చెప్పారో మనకి ఈజీగా దొరుకుతాయి. అందుకని వీళ్ళు మాత్రమే గొప్ప గురువులని కాదు, ఎవడు ఆ స్థితికి వెళ్ళినా అందరూ ఒకటే. కానీ ఓ వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, 101 మంది ఋషులు ఆయన్ని తీర్చిదిద్దారు. ఒక్క ఋషి ఎంత గొప్పవాడో మీరు ఊహించుకోండి. భారతదేశ చరిత్రలో ఋషులకి అద్భుతమైనటువంటి స్థానం ఉంది. మరి 101 మంది ఋషులు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మొన్న 1982-83 వరకు మన మధ్య తిరిగితే మనం ఏం ఉపయోగించుకోగలిగాం? శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే హిందీ రాదు మాస్టారు మాకు, హిమాలయాలకు వెళ్ళలేం మాస్టారు, హరిద్వార్కి వెళ్ళలేం మాస్టారు. ఒంగోలు దగ్గరేగా ఉన్నది ఆయన, నెల్లూరు జిల్లాలో తిరిగాడు ఆయన. ఏం ఉపయోగించుకున్నాం మనం? కారణం ఏంటి? మనకి ఈ స్థితి అక్కర్లే. మాకు సర్వజ్ఞత్వం వద్దు, సర్వవ్యాపకత్వం వద్దు, సర్వసమర్థత వద్దు. చిన్న చిన్న కోరికలు ఏవో ఉంటాయి. నేనే అంటున్నాను, ఓకే మీ ఇష్టం, మీకు కోరికలు ఉన్నాయా లేదా, అవి పెద్ద కోరిక అని మిమ్మల్ని అంచనా వేసే స్థాయి నాకు లేదు. కానీ నేను ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. నేను ఆ కార్యక్రమం ఏమిటి అంటే, యోగ విద్య నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి యోగ విద్య గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఇవ్వాలి అనేటటువంటి ఒక కోరిక ఉంది నాకు. దానికి మిగతా అన్ని కోరికలు అడ్డు తగులుతాయి. మీరు ఏం కోరినా అడ్డు తగులుతుంది. ఆరోగ్యం వద్దు, నిన్న సాయంత్రం నా పరిస్థితి మీకు తెలీదు, సో నోరు విప్పే స్థితిలో లేను నేను. చెప్పాను ఎందుకు చెప్తున్నాను నేను, మీరు కూడా అలా జీవించవచ్చు, చెప్పాల్సిన పనేం లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, శరీరం మీద పూర్తి అధికారం సంపాదించుకోవచ్చు. అది నేర్చుకోకుండా ఇప్పుడు చిన్న చిన్నవే అడుగుతారు ఏంటి? వెంకయ్య స్వామి చనిపోతూ అన్న మాటలు ఏంటి అంటే, కొండంత ఉంది నా దగ్గర, ఎవ్వడూ అడగలేదన్నాడు. సిద్ధి సాయి అదే అన్నాడు, సత్యసాయి అదే అన్నాడు. నేను
నేనే ఉంటున్నాను, అసలు నేను కొండంత ఉందనే అన్ను. మీకు యోగ విద్య కావాలా రండి, అక్కర్లేదా ఇక్కడికి రాకండి. కానీ యోగ విద్య వల్ల ఏమొస్తుంది మీకు? మీరు ఒక సివివిగా మారుతారు, మీరు ఒక శుద్ధి సాయిగా మారుతారు, మీరు ఒక ఋషులుగా మారుతారు. కానీ ఆ ఋషి పరంపర యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ ఆలోచన విధానం మారకుండా యోగిగా మీరు మారలేరు. నేను ప్రాణాయామం చేస్తా మాస్టరు, హఠయోగం చేస్తాను మాస్టరు, తలకిందులుగా నుంచుంటాను మాస్టరు, ఇవేవి యోగం కాదు, ఇవేవి అక్కర్లే. యోగం ఏమిటి? మౌనముగా ఉండి మీ లోపల ఉండే ఆ చేతనత్వం, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఇందు లోపల మీకు ఆ చేతనత్వం, దాన్ని ఎందుకు పట్టుకోలేరు మీరు? పట్టుకుంటే ఎలా ఉంటుంది మాస్టారు? సర్వజ్ఞత్వం వస్తుంది మీకు. రాలేదంటే పట్టుకోలేదని అర్థం. సింపుల్. సర్వసమర్థత వస్తుంది మీకు, సర్వవ్యాపకత్వం వస్తుంది గ్యారంటీగా. మీలో ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, ప్రతి ఒక్కరికి. వాడు ఎవడు, వాడి వయస్సు ఏంటి, వాడి చదువు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడ మౌనంగా ఉండటానికి ఏం అర్హత కావాలి చెప్పండి? ఏం చదువుకోవాలి మౌనంగా ఉండటానికి? ఎన్ని రీసెర్చ్లు చేయాలి మౌనంగా ఉండటానికి? ఏం రీసెర్చ్ చేయక్కర్లే, మౌనంగా ఉండిపోవటమే.